పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఈ చిత్రం అందరూ నూతన నటీనటులతో అతి తక్కువ బడ్జెట్లో కేవలం 7 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాం. ఈ చిత్రంలో పాత్రలు మాట్లాడే మాటలు బూతులుండొచ్చు కానీ బూతు దృశ్యాలైతే ఉండవు. QR కోడ్ దగ్గరకు వచ్చారంటేనే అర్థమవుతుంది మీరు టీంకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి మరొక రాజమౌళి, మరొక త్రివిక్రమ్, మరొక సుకుమార్ రావాలంటే మీరిచ్చే ఫైనాన్షియల్ సపోర్టే చాలా కీలకం. మీరిచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల ఇలాంటి టీమ్స్ ఎన్నో సినిమాలు చేస్తారు. ఎన్నో కొత్త సినిమాలు ఇండస్ట్రీకి వస్తాయి. కొత్త నీరు సినిమా ఇండస్ట్రీకి వస్తుంది. కొత్త సినిమాలు సినిమా ఇండస్ట్రీకి వస్తాయి. చిన్న సినిమాని కాపాడండి. చిన్న సినిమాని మీరే కాపాడగలరు. మీరే ప్రేక్షక దేవుళ్ళే సినిమా ఇండస్ట్రీని కాపాడగలరు. అందువల్లే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చాం. ఆదరించండి, ఆశీర్వదించండి. ఈ టీంని సపోర్ట్ చేస్తూ ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటూ సినిమాలు చేయడానికి మీ సపోర్టే వాళ్ళకి కీలకం. జై హింద్. మీ వారణాసి సూర్య. జంతువు నుంచి మనిషి ఆవిర్భవించాడని ఇప్పటి వరకు ఎన్నో పుస్తకాల్లో మనం తెలుసుకున్నాం. తిరిగి ఆ జంతువుల్లాగే మారే కొంతమంది మనుషుల్ని ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. బ్రతకడానికి మాత్రమే పోరాటం చేసే మనిషి చావును సైతం లెక్క చేయలేని స్థితికి వెళ్ళాడు. ఎప్పుడైతే మనిషిలో డబ్బు అనే ఒక ఆశ పుట్టిందో ప్రాణం అంటే భయం పోయింది. ప్రాణానికి ఉన్న విలువ పోయింది. డబ్బుకి, కామానికి, వ్యసనానికి లోపడ్డ మనుషుల్ని మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్నాం. వీళ్ళందరికీ దైవం అంటే భక్తి లేదు, చావంటే భయం లేదు. ఈ రోజుల్లో మనం బాగుండాలి అంటే మన ఒక్కరమే బాగుండడం కాదు, మన పక్కన్న వాళ్ళు కూడా బాగుండాలి. లేకపోతే ఏం జరుగుద్దో తెలుసుకుందామా? చల్ హట్. లేదు పింకీ, ఈ కేసు వెనక ఇంకా ఎవరో ఉన్నారు. ఆ కేసు గురించి బాగా తెలిసిన వ్యక్తి రామారావు. ఎస్ఐ రామారావుని కలవడానికి వెళ్తున్నాను. సార్, నేను ఎస్ఐ రామారావుని. మన గురించి తెలుసుకోవడానికి ఒక మీడియా యాంకర్ నన్ను కలవబోతుంది. సిఐ గారు కలవమన్నారు. ఎందుకైనా మంచిది, మీరు కొంచెం అలర్ట్గా ఉండండి. ఏదైనా తేడా వస్తే ఏం చేయాలో తెలుసుగా, ఓకేనా? హాయ్ సార్, నైస్ టు మీట్ యూ. హాయ్ మేడం. 2 ఏళ్ల కిందట మీరు డీల్ చేసిన ఘన కేసు గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఆ కేసు జరిగి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ కేసు గురించి ఇప్పుడు ఎందుకు? కేసు మీద చాలా అనుమానాలు ఉన్నాయి సార్, అవన్నిటికీ క్లారిటీ కావాలి సార్. మా సిఏ గారు నిన్ను కలవమన్నారు కాబట్టి కలిశాను. ఆ కేసు గురించి నీకేమి చెప్పను. చెప్పాలి సార్, మీ సిఏ గారే నన్ను కలవమన్నారంటే నా గురించి మీరే ఆలోచించండి. కంగారు పడకండి సార్, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. భయమా? మాకేమి జరగదని మాకు తెలుసు. మీకు ఆ క్లారిటీ ఉంది కదా సార్, ఇక మొదలెట్టండి. ఒక పోలీస్ స్టేషన్లో నేను కానిస్టేబుల్గా ఉన్నప్పుడు మొదలైంది కథ. నన్ను ఏం చేయొద్దు, వదలండి, నన్ను ఏం చేయకండి, ప్లీజ్ ప్లీజ్ నన్ను ఏం చేయకండి, నాకేం తెలియదు, నన్ను ఏం చేయకండి.
బిడ్డ? ఆ దేవత దగ్గర రంగులు పూసుకొని బతికేవాళ్ళం. ఒకరోజు గుడి దగ్గర దొరికిన చిన్న పిల్లని పెంచుకున్నాను. చంపేశారు గురువా. ఈ లోకంలో ఆడదానికి స్వేచ్ఛ లేదు, హిజ్రాలకి స్వేచ్ఛ లేదు. వీళ్ళని చంపేద్దాం. ఈ యుద్ధంలో మేము గెలుస్తామో ఓడతామో మాకు తెలియదు. ధర్మం కోసం వెళ్తున్నాం. ఈ యుద్ధంలో గెలిస్తే మనందరం బాగుంటాం. ఇలాంటి వాళ్ళందరినీ అంతం చేసే ధైర్యాన్ని మాకివ్వు గురువా. మమ్మల్ని ఆశీర్వదించు గురువా. మీరు వెళ్ళండి బిడ్డ, అంతా మంచి జరుగుతుంది. చేసినోడు చచ్చాడు, చేయించినోడిని కూడా చంపేద్దాం. పట్టుకోండి. రండి రండి. నా కూతుర్నే చంపేయాలనుకుంటావురా? పసుపు రాయండి. సార్ టీ. బాగుందా సార్? హలో. ఏంటి రుద్ర, ప్రశాంతంగా స్టేషన్లో కూర్చొని టీ తాగుతున్నావా? లేదు సార్. ఇప్పటికే 2 మర్డర్స్ జరిగాయి. ఎవడు చేశాడో ఎందుకు చేశాడో కూడా తెలియట్లేదు. ఈ విషయం మీడియాకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అదే ఎంక్వైరీ చేస్తున్నాం సార్. వీలైనంత త్వరగా వాడిని పట్టుకొని ఈ కేసు కంప్లీట్ చేయి, లేదంటే నీ ప్లేస్లోకి వేరొకరు వస్తారు. ట్రాన్స్ఫర్ అవడం నీకు ఇష్టం లేకపోయినా ట్రాన్స్ఫర్ చేయడం నాకు చాలా ఇష్టం రుద్ర. లేదు సార్, ఇచ్చేస్తాను సార్. బాబోయ్. రామారావు. సార్. ఏంటయ్యా, ఆ కేసు గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది సార్. తెలిసిందా? ఏంటది? మళ్ళీ అదే స్టైల్లో ఇంకో మాట జరిగింది సార్. వాట్? ఎస్ ఎస్, చచ్చాడు.
గన్నెలా ఇవ్వే. ఎరా మర్డర్ చేసి ఎస్కేప్ అవ్వాలంటే మాసిన బట్ట, చెరిగిన జుట్టు, ముద్దిరిన గడ్డ ఉంటే చాలదురా. ఎస్కేప్ అయ్యే మైండ్ కూడా ఉండాలి. రామారావు సార్. క్యాచ్ హిమ్. ఓకే సార్. రారా సార్, నాకు చాలా పనులున్నాయి, వదిలేయండి. ఆ మర్డర్లు ఎందుకు చేసావరా? చెప్పు నా కొడక. చెప్పరా, అసలు ఆ హత్యలు ఎందుకు చేసావు? అసలు ఆ గన్ను ఎవరిచ్చారు నీకు? అలసిపోయినట్టున్నారు, ఎనర్జీ డ్రింక్ ఏమైనా కావాలా? నిన్ను ఇలా కదరా నా కొడక. ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే, అర్ధాలే వేరులే. ఎవడా? హలో సార్. రుద్రా. సార్ సార్. ఏంటి రుద్రా, ప్రశాంతంగా స్టేషన్లో కూర్చొని పాటలు పాడుతూ మళ్ళీ టీ తాగుదాం అనుకుంటున్నావా? అసలు ఈ కేసు నీ వల్ల అవుతా లేదా? అదేం లేదు సార్, కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా సార్. ఇక ఈ కేసు నీ వల్ల అవ్వదని నా క్లారిటీ వచ్చింది. అందుకే నీ ప్లేస్లోకి ఆమె వస్తుంది. ఆమె ఎవరు సార్? ఇన్స్పెక్టర్ ధరణి. కరెక్ట్ దిస్ కేస్. ధరణియా? ఇక నువ్వు రెస్ట్ తీసుకో. ఈ కేసు ఇన్స్పెక్టర్ ధరణికి హ్యాండ్ ఓవర్ చేయి. ఓకే? ఓకే సార్. ఇలా షాక్ ఇచ్చాడు. రామారావు సార్. వస్తున్నాను సార్. సార్, మంచి స్ట్రాంగ్ టీ ఒకటి చెప్పవయ్యా, తాగేసి వెళ్ళిపోతాను. అదేంటి సార్, వెళ్ళిపోవడం ఏంటి? మరేం చేయమంటావా? కేసుని మనం ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతున్నామని డిఎస్పీ గారు ఇప్పుడే కాల్ చేశారు. కొత్త లేడీ ఆఫీసర్ని పంపిస్తున్నారంట. మనం ప్యాకప్ చెప్పేద్దాం. ఊరుకోండి సార్, ఇంత సిన్సియర్ ఆఫీసర్ అయ్యండి మీకు అవ్వలేదు. ఆ లేడీ వల్ల ఏమవుతుంది సార్? అంత తక్కువగా చూడకు. తన డీల్ చేసిన ఏ ఒక్క కేసు కూడా ఇప్పటి వరకు ఫైల్ అవ్వలేదు, ఫెయిల్ అవ్వలేదు. ధరణి కేసు హ్యాండిల్ చేసే విధానం స్టైలే వేరుంటది. తను రూల్స్ ఫాలో అవ్వదు, రూల్స్ బ్రేక్ చేస్తుంది. మేడం. ఏంటి? సేమ్ మర్డర్ మేడం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటారా మేడం? మేడం, నాకెందుకో ఇప్పుడు దాకా చేసిన హత్యలన్నీ వీడియో చేసాడు అనిపిస్తుంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లోపలేసి మన స్టైల్లో కోటింగ్ ఇస్తే అన్ని నిజాలు బయటపడతాయి. మేడం మేడం, నా కూతుర్ని చంపేశారు మేడం. స్కూల్కి వెళ్ళే చిన్న పిల్ల మేడం. మేడం, ఆ చనిపోయిన పాప వాళ్ళ తండ్రి మేడం. వాడిని ఎలాగైనా పట్టుకోండి మేడం, నా కూతురికి న్యాయం చేయండి మేడం. ఈ టైంలో మేడంకి ఫోన్ వచ్చిందేంటి? హలో. ఓ అవునా, సరే బాయ్. వెంకట్, డీటెయిల్స్ నోట్ చేసుకో. మేడం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేయమంటారా? వద్దు, వదిలే. మేడం, అదేంటి మేడం, వాడు నా కూతుర్ని చంపేస్తాడు మేడం. అయ్యా, ఏంటయ్యా ఇది? ఇదంతా విని తను చాలా కమర్షియల్ అనుకుంటున్నావు కదా? తను డీల్ చేసే విధానం ఎలా ఉంటుందో తెలుసా? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నేను ఎవరో తెలుసా? మర్యాదగా నన్ను వదిలేయండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తా. మా బ్యాచ్ వస్తే మిమ్మల్ని అందరినీ చంపేస్తారు. వదిలేయండి, నన్ను వదిలేయండి. అబ్బా సరేలేరా, నీతో ఒక సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను రా. నేను యాక్షన్ చెప్తాను, నువ్వు పరిగెట్టు. నేను కట్ చెప్పే వరకు నువ్వు ఆగొద్దు. రెడీ, స్టార్ట్ కెమెరా.
యాక్షన్. సరే సరే. మేడం వీడు పోయాడు, ఇప్పుడు ఏం చేద్దాం? వీడి మీద మనం కేసే ఫైల్ చేయలేదు కదా వెంకట్. అర్థమైంది. ఓకే మేడం. అయ్యి బాబోయ్, అయితే ఈ కేసు సాల్వ్ అయిపోయినట్టే సార్. చూద్దాం. మళ్ళీ తాగలరా చేసామంటే తలగా పగలగొడతాను రై, తాగుపోతే అదవా. సార్ 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 మా కన్నాన్నకి ఏం తెలియదు సార్, వదిలేండి సార్ ప్లీజ్ సార్. ఎలా వదిలేస్తాం రా? ఆడేమన్నా అమ్మాయిని ర్యాగింగ్ చేశాడా? 3 మర్డర్లు చేశాడు. ఆ మర్డర్లన్నీ మా అన్నీ చేసినవి కాదు సార్. అది చెప్పాల్సింది మేమురా, నువ్వెవరా చెప్పడానికి? కళ్ళెడుకుని వచ్చేసావు, నువ్వేమన్నా ఆడు పాటున్నారువా? సార్ మీరు కొత్త దెబ్బలు పోలీస్ స్టేషన్ నుంచి మా బస్తీ దాకా వినపడుతున్నాయి సార్. మా అన్నీ చచ్చిపోతారు సార్. అబ్బచ్చా, నేను కొట్టే దెబ్బలే మీకు వినపడుతున్నాయి. వాడు స్టేషన్లో చేసే పనులు ఎలా ఉన్నాయో నీకు తెలుసా? లాఠీలు విరుగుతున్నాయి కానీ వాడు మాత్రం నిజం ఒప్పుకోవట్లేదు. ఒప్పుకున్నాక పంపిస్తానులే, నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇంకా ఎన్ని రోజులు సార్? వదిలేయండి. ఏరా, నిన్న సార్ చెప్పింది విన్నావుగా? మేడం చాలా పవర్ఫుల్, మర్యాదగా నిజం ఒప్పుకో, లేకపోతేనా. ఏరా మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు? నేను ఇప్పుడు ఏమైనా ఆవేశపడుతున్నానా? సార్ లాఠీలు అయిపోయినట్టున్నాయి, వెళ్ళి తెచ్చుకోండి సార్. నువ్వు ఇలా చెప్తే ఏనవరా? నీకు మేడమే కరెక్ట్రా. అదిగో వచ్చినట్టుంది, వెళ్తున్నా. నీకుందిరా, నీకుంది నా కొడక. గుడ్ మార్నింగ్ మేడం, ఐఎమ్ రామారావు. ఏమైనా చెప్పాడా? లేదు మేడం, ఆడికి ఎంత కోడింగ్ ఇచ్చినా చెప్పట్లేదు. లాఠీలు తీసుకురావడానికి వెళ్తున్నా. ఏంటయ్యా, ఇంట్రాగేషన్ చేసే పద్ధతి ఇది కాదు. మరి ఎలా మేడం? ఒక కాఫీ షాప్లో ఒక టేబుల్ 2 చైర్స్, అక్కడ 2 లవర్స్ కూర్చుని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా సెట్ చేయి. ఈవిడేంటి ఎలా చెప్తుంది? ఓ వెళ్ళి రెడీ చేయి. మేడం డూ వాట్ ఐ సే. ఓకే మేడం. అరే ఒక టేబుల్ 2 కుర్చీలు తీసుకురండి రా. ఇంకా ఎన్ని రోజులు మేడం ఈ ఇన్వెస్టిగేషన్లో? వదిలేయండి. గనా, నీకు ఈ గన్ ఎక్కడిది? ఎవరిచ్చారు? అసలు ఎందుకు చంపాలనుకున్నావు? మౌనం సమాధానం కాదు గనా. లేని ప్రశ్నకి సమాధానం రాదు. మర్డర్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇంతకు ముందు జరిగిన 2 మర్డర్స్, ఇప్పుడు జరిగిన మర్డర్ సిమిలర్గా ఉన్నాయి. నువ్వు తప్పించుకోవడానికి ఏ ఛాన్స్ లేదు. ఇప్పటికైనా నోరు తెరిచి నిజం చెప్పు. సరే, నీతో నిజమెలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెతుకుతున్న ఒక వ్యక్తి నా దగ్గరే ఉన్నాడు. వీడే 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 ఎక్కడున్నాడు మేడం? ఎక్కడున్నాడు చెప్పండి మేడం ప్లీజ్. చెప్తాను, కానీ నేనడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్తేనే చెప్తాను. చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. ఊహ తెలియకముందే రోడ్డు మీద పడ్డాను.
నా అనే వాళ్ళెవ్వరూ చేరదీయలేదు. ఒంటరిగా రోడ్డు వైపు సాగింది నా ప్రయాణం. కుటుంబం అంతా ఉన్న నా చెల్లి నేను అనాథలమయ్యాం. నా చెల్లిని నన్ను ఈ ఆకలి బాధ ప్రపంచానికి పరిచయం చేసింది. ఎవరను ఇక్కడ చేస్తున్నావు? ఎవర్రా ఈ పిల్ల? ఇది మా చెల్లె అండి. మీ చెల్ల? అవును. మరి మీ అమ్మ నాన్న ఎక్కడా? మాకు ఎవరు లేరండి, మేము అనాథలం. మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నాతో రండి, మా ఇంట్లో ఉందిరు కానీ. ఏం భయపడద్దు, నిన్ను నీ చెల్లిని నేను బాగా చూసుకుంటాను, సరేనా? సరే అండి, మీతో వచ్చేస్తాం. వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి మమ్మల్నే పిల్లల్లా చూసుకున్నారు. కానీ వాళ్ళ ఆవిడ అమ్మ అని పిలవకపోయినా 2 ఏళ్ళు బాగానే చూసుకుంది. ఆ తర్వాత మనిషి మారిపోయింది, మమ్మల్ని వదిలేళ్ళిపోయింది. మీరు ఎలా పెంచుతారో పెంచండి, నేను మా పుట్టింటికి పోతాను. తాగి తాగి సావండి. ఈ అనాథని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు. పోతే పోవే, నా పిల్లల్ని నేను చూసుకుంటాను, లేదు చచ్చిపోతాను. పోతే పో, నేను ఇంకో దాన్ని చేసుకుంటాను. కొన్ని రోజుల తర్వాత మా నాన్న తెలియక చేసిన తప్పుకి హిజ్రాలు మా నాన్న చంపేశారు. తిరిగి మళ్ళీ అనాథలమే అయ్యాం. ఏదైనా పని ఇప్పించండి. పని అడిగితే తిట్టారు, అడుక్కుంటే గసిరారు. ఆకలి మనిషిని ఏ స్థితికి తీసుకెళ్తుందో అప్పుడే తెలిసింది. సమాజం అంటే ఏంటో నాకు తెలిసేలా చేసింది. ఏవండి, ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెడతారా? అన్నం పెడతానరా, మా బాత్రూమ్ ఉంది, కడుగుతావా? సరే అండి. జాలి దయ లేని మనుషుల్ని అప్పటి నుంచే చూడటం మొదలుపెట్టాను. ఈ దునియా ఎవ్వడిని ఒంటరిగా వదలదు, ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. ఒక గ్లాసు పాలు 2 ముద్దల భోజనం కోసం ఎన్నో కష్టాలు పడేవాణ్ణి. సంపాదించింది నోటి దాకా వెళ్తాదో లేదో తెలియని భయం నన్ను తిరగబడేలా చేసింది. నేను సంపాదించింది వాడెవడో నన్ను కొట్టి లాక్కోవడం నాకు అస్సలు నచ్చలేదు. అప్పటి నుండే తిరిగి కొట్టడం మొదలెట్టాను, భయపెట్టడం మొదలెట్టాను. అసలే ఇది దొంగల తిరిగే ఏరియా, ఈ బస్సు ఇంకా రాలేదు. అయ్యో అయ్యో, దొంగ దొంగ దొంగ! అయ్యో నా డబ్బులు! అయ్యో అయ్యో, ఎవరైనా ఉన్నారా? పట్టుకోండి పట్టుకోండి! నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు. డబ్బులు నేను కొట్టేస్తాను, నీకేంట్రా ప్రాబ్లం? నువ్వేమన్నా హీరోవా? ఎవడు చెప్పాడ్రా నేను హీరో అని? ఇది నా ఏరియా, ఇక్కడ కొట్టాలన్నా కొట్టేయాలన్నా నేనే. హట్!
బ్యాగ్ టీ బ్యా పెద్దయినా బాబు ఏంటి పెద్దయినా ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు చేతిలో డబ్బులు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అసలే ఇది సాలేగాలి తిరిగే ఏరియా. ఇదిగో చాలా సంతోషం బాబు. ఇది నా మనవరాలు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు సమయానికి దేవుళ్ళ తెచ్చావు. సరే సర్లే. చాలా థ్యాంక్స్ బాబు. వీళ్ళే నా బ్యాచ్. దోపాగాడు, పరమ కామాంధుడు అసీం గాడు, వీడికి సిగరెట్ పిచ్చ. అన్వర్ గాడు డ్రగ్ మాఫియా, వీడి వల్లే బ్రతుకుతుందేమో అనిపిస్తుంది. గురువుగాడు, వీడు మందు మంచి స్నేహితులు. హాయ్ రా. రే సాలేగా, బ్యాగ్ ఎందుకు ఇచ్చారా? అందులో తప్పే ఉందరా. డబ్బంతా వాడికి దెబ్బేసేవేంటరా? డబ్బు కాదురా, వాడికి బ్యాగ్ ఒకటే ఇచ్చా. మరి డబ్బు? కట్నం గురించి దాల్సిన డబ్బు కదా మామ. అందుకే మన ఖర్చులు కూడా బాగా ఆలోచించి. అయ్యో అయ్యో, నా డబ్బేది, నా డబ్బేది. వీడు దేవుడు అనుకున్నాను. ఆ దొంగ నా కొడుకుల దగ్గర కొట్టేసి దొంగ నా కొడుకు వీడు. బ్యాగ్ వాడికిచ్చా, డబ్బు నేను కొట్టేశా. మరి ఆ బ్యాగ్ దొంగ నుంచి తీసుకొస్తే సరిపోద్ది కదరా, ముసలికి ఎందుకు ఇచ్చావు? అంటే ఎలివేషన్ కోసం. మరి ఇప్పుడు లెట్స్ సెలబ్రేట్ ద పార్టీ. రే, నలుగురి మీద తక్కువకు మాట్లాడాను. త్వరగా వేసుకొని రా. దోబాగాడు ఉన్నాడా పడిపోయాడా? ఏంట్రా బాబు, వీడెంతసేపు ఉన్నాడు? ఏ అరుపు వినపట్లేదా? అవునరా బాబు, వాడు అసలే కామాంధుడు. అవునరా. మనం ఇస్తానందే 500, ఇంకెక్కువ పడితే 1000 దింగుద్ది. తొందరగా రమ్మని రా. రే దోబాగే, చాలా ఇంక రారా. వచ్చాడ్రా బాబు, జిప్ వేసుకోలేదు. బాగా అలసిపోయినట్టున్నాడు. దానికి సెటిల్ చేసేయండి రా. చూడండి రా, సెటిల్ చేసేయాలంట. దాన్ని తీసుకొచ్చినాం, వేసినాం, సరే పెట్టినాం, మళ్ళీ దానికి పైసలు బొక్క. పదండ్రా. పదండి. పద. డబ్బు లేకుండా వస్తారా లంజవడుకులారా? పోతారా, నాశనం అయిపోతారు, కుక్క చావు చస్తారు. ఒరే, అది శాపం పడుతుందిరా. రే, ఆడదాని శాపం తగిలి పోవాలంటే ఈ పాటికి ఎప్పుడో మగ సంకనకు పోవాలరా. పదండ్రా. మనల్ని డబ్బులు అడుగుతుంది రా. అన్నయ్య, 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 అన్నయ్య. ఏంటమ్మా పొద్దున్నే లేపేశావు? ఇదేంటి? అది నాది కాదమ్మా, మా ఫ్రెండ్ది. నా మీద నువ్వు ఒట్టేసి చెప్పావు మళ్ళీ సిగరెట్ కాల్చనని. అబ్బే, అది నాది కాదమ్మా. సిగరెట్ కాల్చితే మన ఆరోగ్యం పాడవుతుందని మా టీచర్ చెప్పారు. మరి నువ్వు మానవా? నువ్వు ఇలా అబద్ధాలు మాట్లాడితే నీతో మాట్లాడను, మళ్ళీ స్కూల్కి కూడా వెళ్ళను. అది కాదమ్మా, నువ్వు డాక్టర్ అవుతా అన్నావు. నువ్వు డాక్టర్ అయ్యి బస్తీలో అందరికీ వైద్యం చేస్తూ ఉంటే, అందరూ నీ చెల్లి డాక్టర్ డాక్టర్ అంటూ ఉంటే నేను చూడాలనుకుంటున్నా అమ్మా. ఇంకా ఆపు. డాక్టర్ చెప్పినట్లు అందరు వింటారు, నువ్వెందుకు వినట్లేదు? లేదమ్మా, ఈ రోజు నుంచి నేను కాల్చను, సరేనా? మా అన్నయ్య మంచోడు. వస్తున్నా. సరే అన్నయ్య, బాయ్. నేను వెళ్తున్నా స్కూల్కి. వెళ్తున్నా కాదమ్మా, వెళ్ళొస్తా అని అనాలి.
ఏంట్రా ఫోన్ చేయలేదు మీరు? నాకు తెలిసిలేరా మీరు ఏదో కాంటెంట్ సెట్ చేసుకొని ఉంటారని. ఆ దోబాగాడితో జాగ్రత్త. డబ్బులు ఇవ్వడగానే ఆడికి పని జరిగిపోవాలి. ఎవరితో వద్దరా ఎలాగైతే? అబ్బెబ్బే ఏది కదా ఈ మధ్య టోపీ పెట్టుకుని కనబడుతున్నావు? ఏం లేదురా, మనం కూడా స్టైల్ మెయింటైన్ చేయాలి కదా. టోపీ సంగతి తర్వాత కానీ నువ్వేంట్రా నా ముందు లుంగి పైకెత్తావు? దింపు దింపు. అయ్యో దింపు నా కొడక. ఈ మాత్రం దానికి కోపం ఎందుకు గానా? సరే గానీ ఆ రెడ్డిగాడు ఏంట్రా మీ ఇంటి ముందు తిరుగుతున్నాడు? ఆడి సంగతి ఏంటంటావు? వాడికి పనే ఉంది గానా, అలా తిరుగుతూ ఉంటాడు. ఓహో, తిరుగుతూ ఉంటాడా? సరే గానా, నువ్వు పడుకో, నేను వెళ్ళొస్తాను. రే మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో. మా ఆవిడ ఎదురు చూస్తుంది గానా. ఓరి బాబో, ప్రపంచంలో నీ ఒక్కడికే పెళ్ళ ఉన్నట్టు బిల్డప్ చేయకురా. కూర్చోరా, కూర్చోబే సాలేగే. కోపడగనా, వస్తున్నా. నీకేం తెలుసు మా తిప్పలు? పిల్లలా పెళ్ళామా? నీకు పిల్లలు ఉంటే తెలుస్తుంది. జనాల్ని కొట్టడమే తెలుసు నీకు. ఎవరినన్నా ప్రేమిస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. నువ్వు నాకంటే పెద్ద ప్రేమికుడివేం కాదు. చచ్చా చచ్చా, నువ్వు ప్రేమించావా? ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ? మనకు కూడా ఒక లవ్ స్టోరీ ఉందలేరా. అవునా? వన్స్ అపాన్ ఎ టైం భాగ్యనగరంలో. దోబాగే ఏం చేస్తున్నారా మన వాళ్ళంతా? రే రే మళ్ళీ చేస్తా నాకు. రే కృష్ణ ఆగరా. ఏంట్రా ఈ పనులు? ఏంట్రా ఇది? చచ్చిపోతాను బ్రో, నేను ఉండను భూమి పైన. చచ్చిపోతావా? నన్ను సిటీకి పిలిచి నువ్వు చచ్చిపోవడం ఏంట్రా? నా గర్ల్ ఫ్రెండ్ చీట్ చేసింది బ్రో. చీట్ చేసిందా? ఇంతకీ ఎక్కడ ఉంటుంది అది? ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు బ్రో. రే నేను కోసుకొని చాలు, నేను మాట్లాడతానుగా. పద పద. రే గనా, రే నేను ఇక్కడే ఉంటాను, అది పార్క్లో ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను నీతో ఫోన్ మాట్లాడుతూ ఉంటా. సరే ఉండు. సరే ఓకే. రేయ్ నేను పార్కులోకి వచ్చాను, దాని సంగతి నేను చూసుకుంటానుగా. నువ్వేం కంగారు పడకు, నేను సెట్ చేస్తా. రాహుల్, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వెవరి మాట నమ్మొద్దు. అనిల్ గడు మాట అస్సలు వినొద్దు. వాడికి నేను పడలేదని జల్సీ. ఇంతకీ నా బర్త్డే నాడు ఏ గిఫ్ట్ ఇస్తావు రాహుల్? ఎంత ఓవర్ చేస్తుందంటే ఇదే అయి ఉంటుంది. వస్తున్నా ఆగవే. సరే అయితే ప్రిపేర్ చేయి, నువ్వు మర్చిపోకు. హలో మేడం, మీరు కృష్ణ లవర్ కదా? కృష్ణనా? ఏ కృష్ణ? నీకు కృష్ణనా? జుబ్లీ హిల్సా? మీపేట. మరి ఏ కృష్ణ? హైదరాబాద్లో ఇన్ని ఏరియాల్లో కృష్ణలు ఉన్నారా? మీకు ఎలా చెప్పాలి? చింపురు చుట్టూ వేసుకొని పళ్ళు వేసుకుంటాడు కదా, ఆ కృష్ణ. ఓ ఎర్రగిడ్డ కృష్ణనా? అతనేనండి. చెప్పండి. మా వాడు మీకోసం అక్కడ కోసుకుంటున్నాడు. నా కోసం ఎవరైనా ఎక్కడైనా కోసుకుంటారు. అయితే ఏంటి? మా వాడు మిమ్మల్ని లవ్ చేస్తున్నాడండి. చాలా మంది లవ్ చేస్తారు. అయితే ఏంటి? మా వాడు మీకోసం చచ్చిపోతా అంటున్నాడండి. ఓ ఇట్స్ కామన్ డైలాగ్. నా కోసం చాలా మంది ఇలాగే చేస్తూ ఉంటారు. అసలు మీరు నిజంగా కృష్ణని లవ్ చేస్తున్నారా లేదా? లేదు లేదు, నేను ఇప్పుడు కృష్ణ లవ్ చేయట్లేదు, వరుణ్ని లవ్ చేస్తున్నా. వరుణ? ఆడెవడు? ఆ రోజు వంశీగాడితో పార్క్ వెళ్ళినప్పుడు కలిసాడు కదా వాడు. ఇంతకీ వంశీగాడు ఎవడు? అబ్బా, శివగాడితో పబ్కి వెళ్ళినప్పుడు కలిసాం కదా వాడు. ఇంతకీ శివగాడితో పబ్కి ఎందుకు వెళ్ళావు? మరి అక్కడికే కదా సిద్ధుగాడు వస్తా అన్నాడు. సిద్ధుగాడా? ఇంతకీ వాడెవడు? సిద్ధు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. సిద్ధుని ఎక్స్ బాయ్ ఫ్రెండా? మరి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ కూడా నా బాయ్ ఫ్రెండ్సే. హలో మేడం, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. మా కృష్ణ గారిని పెళ్లి చేసుకుంటారా లేదా? చేసుకుంటాను. ఆ మాత్రం చాలు, వెళ్దాం పదండి. వెళ్ళామా? ఎక్కడికి వెళ్ళాలి? కృష్ణ గారిని పెళ్లి చేసుకుంటా అన్నారు కదా. చేసుకుంటా అన్నాను, కానీ కృష్ణని కాదు. మరి ఎవరిని చేసుకుంటారు? పవన్ని చేసుకుంటాను. పవనా? మళ్ళీ వాడెవడు? వాడు నా ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్. రాహుల్ గాడు, పవన్ గాడు, వరుణ్ గాడు, కృష్ణ గాడు. కృష్ణ గాడు, పవన్ గాడు, వరుణ్ గడే. ఇంతకీ మా ఓడి నెంబర్ ఎంత? నెంబరు నేను ఎప్పుడు నెంబర్స్ కౌంట్ చేయనండి. ఛీ, ఇంతకీ మా ఓడి నీకు ఎక్కడ తగిలాడు? ఎర్రగడ్డ ఫ్రూట్స్ మార్కెట్ దగ్గర నాకు ఫ్రూట్స్ కొని ఇచ్చాడండి.
ఎక్కడా? ఆ మెంటల్ హాస్పిటల్ పక్కన? అవునండి, కరెక్ట్. ఓకే అండి, బాయ్. ఇంతకీ నేను వచ్చేటప్పటికి మీరు ఫోన్ మాట్లాడుతున్నారు. ఆ పర్సన్ ఎవరు? ఇతనా నా నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్. ఓ ఎస్, థ్యాంక్ యూ. నైస్ అండి. ఈ సిటీలో నేను తాగే బ్రాండ్ల కంటే దీని బాయ్ ఫ్రెండ్ లిస్టే ఎక్కువ ఉంది. ఆ పిచ్చి నా కొడుకు దీనికోసం ఏదేదో కోసుకుంటున్నాడు. మెంటల్ నా కొడుకు. ఏ ఘన ఏమని చెప్పిందా? చెప్పింది. ఏం చెప్పిందిరా? 1 నువ్వెంత ఎదవో చెప్పింది. 2 అదెంత ఎదవో చెప్పింది. 3 అది ఎంతమందిని ఎదవలు చేసిందో చెప్పింది. 4 నన్ను బాగా ఎదవం చేసింది. ఓ షిట్. నా మాటని నువ్వు ఇంకా అమ్మాయిని మర్చిపో. అంతలో వచ్చేసిన అమ్మాయిని ఎలా మర్చిపోతాం మామ? అబ్బో, ఎర్రగడ్డలో ఫ్రూట్ కొనిస్తూ లవ్ చేసేవరా నువ్వు. ఏదో అమర ప్రేమికుల ఏదో బిల్డప్ నువ్వును. రే, ఈసారి కోసుకుంటే చేయి కాదురా, అది కోసుకో, దరిద్రం వదిలిపోద్ది. రే గనా పోరా. అరే దోబా, ఏం చేస్తున్నారా? నేను హైదరాబాద్ వచ్చాను మామ. ఇక్కడ ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్ పరిచయం అయింది, రమ్మంటే వచ్చాను. ఇక్కడ మనకు పడరు మామ, ఇక్కడ అమ్మాయిలు చాలా పాష్గా ఉన్నారు. ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరాను. రే దోకా, మళ్ళీ చేస్తాను ఆగ్రా. పట్టపగలు చందమామ వచ్చిందండి రోడ్డు మీదకి. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. ఆటో హైటెక్ సిటీ పోనీ. హైటెక్ సిటీయా? నేను ఆటో డ్రైవర్నా? ఈ ఆటో మీది కదా? అయ్యయ్యో సారీ అండి, డ్రైవర్ సీట్లో కూర్చునేసరికి ఆటో మీదనుకున్నాను. ఆ కార్ దగ్గర ఉంటే కార్ డ్రైవర్ అయిపోతానా ఏంటి? అయ్యయ్యో సారీ అండి, రియల్లీ సారీ. పర్లేదండి, మీలాంటి అందమైన అమ్మాయి కామెంట్ చేసినా బాగానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఈ ఆటో కన్ఫ్యూజన్లో మా పరిచయం ఫ్రెండ్షిప్గా మారింది. అలా కొన్ని రోజులు గడిచాక ఆ ఫ్రెండ్షిప్ ఇంకా స్ట్రాంగ్గా మారింది. ఏంటి చాటింగ్ చేస్తున్నావు? లవర్తోనా? నాకు లవర్ ఎవరు లేరు. యా, మనం ట్రై చేసుకోవచ్చు. ఇంతకే నీకు ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టం? స్మోక్ చేయకూడదు, డ్రింక్ చేయకూడదు, గొడవలకు అస్సలు వెళ్ళకూడదు. ఇంకా షార్ట్ కట్లో చెప్పాలంటే నాన్ వెజ్ కూడా తినకూడదు. చీదీనమ్మా, ఒక క్వాలిటీ కూడా మనలో లేదు. ఏదోటి కవర్ చేద్దాం. నువ్వు ఎప్పుడైనా గుర్రం ఎక్కివా? లేదు. నువ్వు? నేను ఎక్కలేదు. ఎందుకు? ఎందుకంటే నేను గుర్రం ఎక్కితే నా బరువు అది మోస్తుంది కదా, నన్ను మోసి మోసి అది బాధపడుతుంది కదా, అందుకే నేను గుర్రం ఎక్కలేదు. థ్యాంక్ యూ. అలా కొన్నాళ్ళకి ఆ అమ్మాయి ప్రేమలో నేను పడిపోయా. బేబీ, కృష్ణగాడికి మన విషయం ఇంకా చెప్పలేదు. అరే ఏంట్రా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు? చేసేవరు? చేశానన్నారా? నేను చెప్తుంది. సారీ బ్రో, థ్యాంక్స్. నీకు థ్యాంక్సా? ఎందుకురా? నీ వల్లే నాకు చందమామ లాంటి అమ్మాయి పరిచయం అయింది బ్రో. ఎందుకు బ్రో నవ్వుతున్నావు? నువ్వేం కోసుకుంటావని తెలిస్తే నవ్వు వస్తుంది బ్రో. ఇంకా ఆగు బ్రో, ఆ అమ్మాయి అలాంటిది కాదు, చాలా మంచిది. మంచిది మంచిది మంచిదేనే, నాకు పెట్టింది ఎంత. లేదు బ్రో, రేపే అమ్మాయికి నా ప్రేమ విషయం చెప్తా.
పో 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 పో. ఆల్ ద బెస్ట్ రా మామ. ఏం కోసుకుంటాడేంట. వీడెవడరా బాబు? బేబీ, రేపు మనం పార్క్లో కలుద్దాం. రే దుబ్బగే, ఇక్కడ ఒక అమ్మాయిని పట్టాను రా. మన ఒరిజినల్ క్యారెక్టర్ దానికి తెలియదు. చాలా పద్ధతిగా యాక్టింగ్ చేస్తున్నాం. తెలిస్తే వదిలేసి వెళ్ళిపోద్దురా. రే దుబ్బగే, ఒకసారి లైన్లో ఉండు. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? పింకీ చెప్పు. అర్జెంటే కలవాలా? ఎక్కడా? పార్క్లోనా? 10 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తానే. రే దోబాగే, అర్జెంట్ కలవాలంటుందిరా. నాకు ప్రపోజ్ చేస్తుందేమోరా బాబు. ఓకేరా, నీతో మాట్లాడితే టైం అయిపోతుంది, మళ్ళీ టైం బొక్క. సరే ఉంటానే. జాన్ చెట్టుకి కాస్తాయి జాంకాయలు, నా ప్రేమ కాస్తాయి ప్రేమకాయలు. ఇంట్లో నా ఉంటాయి ఎల్లిపాయలు, నా పెళ్ళికి వస్తాయి తమలపాకులు. నా పాప వస్తుంది ప్రాపోజ్ చేస్తుంది. యా యా. హాయ్ హాయ్. ఏంటి గనా అంత యాక్టివ్ గా ఉన్నా? అంటే నువ్వేదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావని. ఇదిగో వెడ్డింగ్ కార్డ్. అవునా? ఇప్పుడు మనం ఎవరి పెళ్ళికి వెళ్తున్నాం? ఓపెన్ చేసి చూడు గనా. ఏముంది ఇందులో? పింకీ వేర్స్ ఆదీనా? ఇట్స్ మీ. అంటే ఇది చెప్పడానికి నన్ను రమ్మన్నా? మరి అవును, నువ్వేమనుకున్నావు? నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావు అనుకున్నాను పింకీ. ఏంటి నీకా? చిచి. చిచ్చియా? ఏ నాకేం తక్కువ? నువ్వు ఫ్రెండ్ గా ఓకే గానీ మ్యారేజ్ కి నాట్ ఓకే. ఇప్పుడు నువ్వు ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు అని నిన్ను అడగను, కానీ నేను పెళ్లికి ఎందుకు పనికిరాను చెప్పవా కొంచెం? అబ్బాయి అంటే ఎట్లుండాలి? దమ్ము కొట్టాలి, మందు కొట్టాలి, అడ్డం వస్తే ఎవరినైనా కొట్టాలి. అట్లాంటి అబ్బాయిని కదా ఆ అమ్మాయి పెళ్లి చేసుకునేది. అవునా? ఒక్క నిమిషం ఆగి, ఇప్పుడే వస్తాను. ఎవడో చూడలేదు కదా? మందు కొట్టాలంట, ఆండు కొట్టాలంట. ఒక చిన్న డౌట్, నేను నీకు పరిచయం అయినప్పుడు ఇలాంటి అబ్బాయిలు నచ్చరని చెప్పావు కదా నువ్వు నాకు? అదా? అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఎప్పుడు అమ్మాయిలకి ఒకేలా ఉండకూడదు, అప్పుడప్పుడు మారుతూ ఉండాలి. నువ్వు ఇలా రామానుజంలా ఉంటే పనికిరాదు, రేమోలా ఉండాలి. రేమోలా ఉండాలా? సరేలే, నా పెళ్ళికి రా, పప్పన్నం తినేసి వెళ్ళిపోదు గాని. బాయ్. ఇప్పుడే బయలుదేరుతున్నా. అందుకేరా అప్పటి నుండి చూసామా, వేసామా, తోసేసామా. ఏం లవ్ స్టోరీ అనేది? అట్లుంటది మరి మనతోని. సరే సరే కదా, మొత్తానికి మంచి లవ్ స్టోరీ చెప్పినావు కానీ నేను వెళ్తా. ఆగరా, ఎక్కడికి వెళ్తావు? కూర్చోరా. ఏంటో చెప్పు. ప్రశాంతంగా పడుకున్నా నన్ను కెలికి, నా టోపీని కెలికి, నా లవ్ స్టోరీని కెలికి, నా గతాన్నంతా విని ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, నా పిల్లానికి పూజ చేయాలి అంటావేంట్రా నువ్వు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు కానా? చెప్తానేంట్రా. చెప్పు. కూల్ డబ్బులు అందాయా నీకు? అయ్యా, నా పెండ్లానికి చీర కొన్నా. ఓ పని చెయ్యి, ఆ చీర అమ్మేసి సాయంత్రం కోటట్టుకొని వచ్చాయి. సరేగానా? చల్ దెంగయ్ చాలే. ప్రతి ఒక్కడికి లవ్ స్టోరీ, ప్రతి ఒక్కడు నా లవ్ స్టోరీ మీద పడి, నా మీదే పడి, నా టోపీ మీదే పడతారేంట్రా మీ అందరూ?
ఒరే దోబాగే ఇప్పుడు దాకా నేను ఒక ఏంట్రా నువ్వు మళ్ళీ మా బుర్ర తిరిగిపోతుందిరా మామ. ఎక్కడికక్కడ చెక్కింగే పెట్టేశారు. సిటీలో డ్రగ్ అనేది లేకుండా చేశారు. నా మందుకు పైసలు ఎక్కర్రా? రేయ్ ఆపండ్రా మీ సోది. సరే చాలా రోజులైంది. లోపల సంటోడు ఆవురావురమంటున్నాడు. ఇది నా పరిస్థితి. అరే సాలేగాడు వచ్చాడు. ఒకడు చెట్టు మీద ఒకడు పుట్ట మీద భలే ఉన్నారా మీ అందరూ. ఏంట్రా ఇంత లేట్ అయింది? లైట్ రేమో ఇదిగో. నేను ఒక దానికోసం వెతుకుతున్నాను రా. ఏంట్రది? గన్ను కోసం వెతుకుతున్నాను రా. గన్నేంట్రా? ఒక బక్కోడిని భయపెట్టాలంటే పిడికిలు బిగిస్తే చాలు. కొంచెం బలవంతుని భయపెట్టాలంటే కత్తో కర్రో ఉంటే చాలు. ఈ దునియాలో బలవంతుడైనా బలహీనుడైనా భయపడేది గన్నుకు మాత్రమేరా. నేను ఇంకా గన్ అంటే నువ్వు పోలీస్ అవుతావేమో, తప్పు చేసిన వాడిని కాల్చి పడేస్తావేమో అనుకున్నా. ఎందుకంటే ఆ పని చేయాలంటే ముందు మమ్మల్ని వేసేయాలరా. అవునరా, ఈ దునియాలో మనకంటే ఎదవలు ఎవరు లేరు. రేయ్ అవునరా మామ, గన్నుంటే ఎవరినైనా భయపెట్టచ్చు. ఎంత డబ్బైనా తింగేయచ్చు. అయితే ఇక రోజు మనకు దావతే. పదండ్రా, ముందు డబ్బు సంపాదిద్దాం. ఖర్చీఫ్లు కట్టండి రా. దేవుడా, ఈరోజు మాకు మంచి పార్టీ దొరకాలే. ఏంటి ఈ సంవత్సరం మండిపోతున్నాయి? బాబాయ్ పోషన్కి వెళ్ళాలి. ఎటు వెళ్ళాలి? ఏం బాబు, ఏమన్నా గొడవ? నేను కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ని. ఆహా అలాగా, అయితే అలా తిన్నగా వెళ్ళండి సార్. మా ఊళ్ళో పోలీసులు ఉండడం మంచిదేలే, చలిగాలు ఎక్కువైపోయారు. రే దొరికేశాడు, పదండ్రా. రేయ్ రేయ్ పట్టుకొని రావండి. రేయ్ పట్టుకొని రా. రే అండ్ రౌండప్ చేయండి రా. రేయ్ పట్టుకోండి రా. ఒరే వదలకండ్రా వీన్ని. రేయ్ ఎవరా మీరు? అప్పుడే ఒక అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయా. అబ్బా, సాలేగడ్ లైఫ్లో అమ్మాయిలు కూడా ప్లే బాయ్ రా నువ్వు. కంటిన్యూ చేయి. డాక్టరమ్మా, ఏం పర్లేదు, నేను వస్తున్నా. ఏం పర్లేదు, కొంచెం బీపీ ఎక్కువైంది. మెడిసిన్ రాసిస్తాను, వేసుకోండి. సరేనమ్మా. వెళ్ళొస్తానమ్మా.
జాగ్రత్తగా వెళ్ళండి. ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పండి, నేను వస్తాను. జాగ్రత్త అమ్మా. ఎరా ఎవరది? మన ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్ అమ్మ, ఫ్రీగా వైద్యం చేస్తుంది. ఫ్రీ కాదురా, ఫ్రీ. అదే ఫ్రీ ఫ్రీ. అయ్ బాబోయ్, వెళ్ళరా వెళ్ళు. ఏంటో ఈయన డాక్టర్ అమ్మా, పర్లేదు బాగానే ఉంది. రే అన్వర్, 1 కోట్రా. రే రే, ఎవర్రా మీరంతా? నేనెవరో మీకు తెలుసా? వీళ్ళేంటి కానిస్టేబుల్ కొడుతున్నారు? అమ్మో, అరే రే రే, ఒరే 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 గానా, ఏంటా మీ వాళ్ళు కానిస్టేబుల్ అలా బాధేస్తున్నారు? తెలిస్తే గుద్దెంగుతారు తెలుసా? రే ఆగండ్రా. ఎవడో ఒకడు వేసేస్తాడు వీళ్ళని, అప్పుడు తెలుస్తుంది సాలగాళ్ళకి. మన ఊరికి కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ రా. రే పోలీసులు రా, పదండి పదండి. సార్ లేకండి సార్, ఏం పర్లేదు. పోలీసులే కొడతారా మీరు? మీ అంత చూస్తాను రా. రే ఆగరా, వాళ్ళెవరో నీకు తెలుసా? రే నేను తిన్నాను, నువ్వు తిన్నావా? అయ్యి బాబాయ్, వీళ్ళు వస్తున్నారైతే నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తున్నాను. యారా, దాంతో ఇంకా ఫోన్ మాట్లాడటం ఆపలేదా? ఆపేస్తానన్న, ఇదే లాస్ట్. మాట్లాడటం ఆపలేదని సిలిండర్ కట్టి పేల్చి పడి దింగుతాను నా కొడక. దెంగే కన్నా. హలో, చెప్పు. హాయ్ తల్లి, నీకు చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా? తింటావా? తింటాను. ఇదిగో. సిరి, తెలియని వాళ్ళు తినడానికి ఏమిచ్చినా తీసుకోకమ్మా. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఏం తల్లి, ఇంకొడితేనా? ఆహా వద్దు అంకుల్. లేదు వద్దు అంకుల్. తీసుకోమ్మా, ఇంకోటి ఇస్తానమ్మా. ఏంట్రా ఈ మధ్య నాకన్నా ఎక్కువ మంది అయ్యేస్తాం. అదేం లేదురా. రేయ్, నాకు కొంచెం పని ఉంది, ఊరెళ్ళి వస్తా. ఏంటన్నా అక్కడ దేని చూసుకున్నావు? హే అంతేం లేదురా. రే, నువ్వు ఒక్కరోజు కూడా దిక్కండులే, ఇక్కడ ఎవరు దొరకట్లేదన్నది కదా. అక్కడ ఎవరికి వెళ్తున్నా? ఇలా ఎత్తుక్కుంటూ వెళ్తే దేశం మొత్తం తిరగలరా. రే గనగే, రే మొన్న మీరు కొట్టిన పోలీసుడితో జాగ్రత్తగా ఉండండి రా. ఆడు మేమే చాలా కోపంగా ఉన్నాడు. ఆ బొక్కలే, ఎవడైతే ఏంటి? ఎవడైనా పర్లేదు, కానీ ఆడు పోలీసోడు దొరికితే. అబ్బో, సర్లే నేను వెళ్ళొస్తా. సరే బాయ్. రే దేన్నో బట్టండి రైడ్. ఆడి పని అదే కదా. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఓకే డాక్టర్. పాప కావాలనుకుంటున్నారా, బాబు కావాలనుకుంటున్నారా? ఎవరైనా పర్లేదు డాక్టర్. అయితే పాపే బెస్ట్ కదా. సరే జాగ్రత్త, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను మళ్ళీ వస్తాను. ఓకే డాక్టర్.
డాక్టరు మీరు బాగా ట్రీట్మెంట్ చేస్తారంట. మాకు కూడా చేయొచ్చు కదా, ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. హో ఓకే, రేపు క్లినిక్ రండి, చెక్ చేస్తాను. క్లినిక్కి వచ్చే టైం లేదు. ఒక 10 నిమిషాలు అలా పక్కకు వస్తే మా ఇద్దరు ఒంట్లో వేడంతా తగ్గిపోతుంది. ఏంటి వెళ్దామా? రే ఏంట్రా వీడొచ్చాడు? ఈరోజు నిన్న మొన్న తాగిన బీర్లన్నీ తెచ్చి వీడంతా దిగిపోద్ది, సరేనా? ఏంట్రా? వదిలేయన్నా, వీడి సంగతి తర్వాత చూద్దాం. ఏంట్రా మీరు చూసేది? చెప్తా ఎలాండే డాక్టర్ అమ్మా, మా బస్తీలో ఇలాంటి వాళ్ళే ఉంటారు, ఏమనుకోకు. ఏంటి ఇప్పుడు నువ్వు హీరో అనుకుంటున్నావా? నువ్వు కూడా వాళ్ళకు ఒక పోకిరివే. ఇప్పుడు నువ్వు చేసిన దానికి ఇంప్రెస్ అయ్యి పడిపోతాను అనుకుంటున్నావా? అంత సీన్ లేదు, పోయి పని చూసుకో. అమ్మ దీనమ్మా, దీనికి ఎలాంటి ఎలివేషన్లు నచ్చవేమో. సరే, దీన్ని వేరే విధంగా లైన్ చేయాలి. ఎవరో సీన్గా దీంతో తిరుగుతా కనపడ్డా ఉంటా మన వాళ్ళకి. ఇంకోసారి కనపడ్డాం అనుకో, సొల్లకి సిలిండర్ కట్టి పేల్చిపడి దిగుతా వాడక్క. ఏంటి వీడొస్తున్నాడు? రేయ్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారురా? వాళ్ళు నీకు తెలుసని నాకు తెలుసురా. ఎందుకు సార్ ఇలా దింగేస్తున్నారు? వాళ్ళు ఎవరో తెలియదని చెప్పాను కదా. రేయ్, మీరందరూ ఒకటేని నాకు తెలుసు. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, లేదంటే నీ మీద కేసేసి లోపలికి తోస్తా. ఏంటి బెదిరిస్తున్నారా? చెప్పాను కదా నాకు తెలియదని. నాకు గొద్దెనకాల తిరగడం మానేసి ముందెళ్ళి వాళ్ళని ఎత్తుక్కోండి. ఎక్కడికి పోతారా మీరంతా? ఒక్కసారి పోలీసుని కంట్లో పడ్డారో తప్పించుకోవడం మీ బాబు తరం కూడా కాదు. చెప్తాను రా, ఏదో ఒక రోజు దొరకపోరా. చచ్చిపోతాడేమో. ఎవరైనా ఫాస్ట్కి వెళ్ళి మెడిసిన్ తీసుకురండి. 20 minutesలో వైద్యం చేయకపోతే ఈయన చనిపోతాడు. ఏం చేద్దాం? రే లగరా, పక్క దెంగి.
ఏం పర్లేదు, 2 మినిట్స్లో రికవరీ అయిపోతారు. అమ్మా, డాక్టర్ అమ్మా. అయ్యో, మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, మిమ్మల్ని కాపాడింది అదిగో అతనే. అరే, నువ్వు దేవుళ్ళ వచ్చి కాపాడకపోయి ఉంటే నా భార్య పిల్లలు అనాథలైపోయేవారురా. నిన్ను ఆ దేవుడు చల్లగా చూడారా. నువ్వు చేసిన ఈ పని వల్ల ఒక ప్రాణాన్ని కాపాడినవాడు కాదు, తన కుటుంబాన్ని బ్రతికించిన వాడివయ్యో. చెడ్డవాడు అనిపించుకోవడానికి 1 సెకండ్ చాలు, అదే మంచివాడు అనిపించుకోవడం చెడు చేసినంత ఈజీ కాదు. లుక్ చూసి రౌడీవి అనుకున్నా, కానీ మంచోడివే. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అప్పటి నుండే డాక్టర్ అమ్మను ప్రేమించడం మొదలుపెట్టాను. ఏంట్రా నిన్న నువ్వు డాక్టర్ అమ్మ తెగ మాట్లాడేసుకున్నారంట? నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నాతో ఫ్రెండ్గా ఉండమంది మామ. నాకు పడిపోయింది హ్యాది. అరే మామ, ఫ్రెండ్గా ఉందామంటే పడిపోయినట్టు కాదురా. కానీ నాతో చాలా బాగా మాట్లాడుతున్నా మామ. ఒంటరి పాడిని కాదు. పడితే ఏముందిలే, మంచి ప్లేస్ చూసుకుని వేసుకోవడమే. తనని చూస్తే నాకేమీ అలా అనిపించడం లేదురా. అబ్బా, అయితే ఖచ్చితంగా వీడిది లవ్వేరా. గుడ్ బాయ్. ఆడేంట్రా అలా మూడీగా ఉన్నాడు? ఏముంది, మొన్న ఊరికెళ్ళాడు కదా, ఎవరిది దొరకలేనట్టుంది. తెలుసు కదరా, రోజుకి ఒక దాని తేంగంటే వాడికి 3 సెట్ అవుదని. అది నిజమే రోజు. మావా, చాలా కాలం అయిందిరా, మాకు కూడా ఏదన్నా సెట్ చేయరా. బ్రోకర్ నా కొడుకురా నేను. ఏమున్నావురా, హీరోరా నువ్వు. హీరోలో ఉన్నావురా. యా, నీకేంట్రా? ఏంటిడు ఏమన్నా ఉన్నాన్రా? నీ ముందు ఏ హీరో సరిపోడు. రే రే రాజా, రే రే ఇట్రా అన్నా. వస్తున్నానా అన్న? ఏంటన్నా పిలిచావు? నువ్వేంటి, ఈ డ్రెస్ ఏంటి? నమస్తే అన్న. ఇప్పటికి నేను 4 సార్లు చూశాను. నీలో నువ్వే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావు. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? హీరో అవ్వాలనుకుంటున్నానన్నా. చూడన్నా, నా ఫోటో చూడన్నా. చెప్పన్నా చెప్పన్నా, ఎలా ఉంది చెప్పన్నా. చెప్పన్నా చెప్పన్నా, నేను ఎలాగున్నాను చెప్పన్నా. చెప్పన్నా, ఏమన్నా అలా కొట్టావు? చెప్తాను కదరా, అంత కంగారు ఎందుకు? ఓ మేతకొచ్చేస్తావేంటి? అయినా ఇదేం చెప్పురా నీకు? అంటే నేను హీరోగా పనికి రానా అన్నా? పనికొస్తావు. నువ్వు నీలా ఉండు, స్టారులతో కంపేర్ చేసుకోకు. నీలో యాక్టింగ్ ఉంది, నువ్వు పైకి వస్తావు. ఇంకా మిగిలిన తగ్గించుకో అన్న. అర్థమైందన్నా, మన పరిధిలో మనం ఉండాలని చెప్తున్నావు, అంతే కదా అన్న? అవును. నా కొడుక ఇంకొకసారి ఇలాంటి ఫోటోలు చూపెట్టి మానసిక దాడి, లైంగిక దాడి చేసేవనుకో ఫోన్ కొత్తకి వెళ్ళిపోద్ది. పట్టుగా. చిన్న డౌట్ అన్నా. ఏంట్రా? నువ్వు డైలాగులు బాగా చెప్తున్నావు కదన్నా, హీరో అవ్వచ్చు కదన్నా. అవుతాను రా, త్వరలో ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నాను. అవుదాం. అయితే సూపర్ అన్నా, నేను వెళ్ళొస్తానన్నా. హీరో వద్దు. పెచ్చ నా కొడుకు. హాయ్ డాక్టర్ అమ్మా. హాయ్, ఎవరమ్మా నువ్వు? నేనా, మీరు లవ్ చేస్తున్నారు కదా ఆ గణ చెల్లెని. గణాని నేను లవ్ చేస్తున్నానా? అదిగో. ఏ రాగనా, మందెక్కర్రా. అతనా? హే, అదేం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. మా అన్నయ్య అన్నీ చెప్పాడండి, నాకు తెలుసు.
చెప్పాను కదా అదేం లేదని. అయినా మీ అన్నయ్య అలా రౌడీ పనులు చేస్తే ఎవరు లవ్ చేస్తారు చెప్పు? అదేం లేదు డాక్టర్ అమ్మ, మా అన్నయ్య చాలా మంచోడు. అదిగో ఆ గ్యాంగ్తో తిరిగి అలా తయారయ్యాడు. నేను చాలాసార్లు చెప్పాను, నేను చిన్నపిల్లను కదా అందుకే వినట్లేదు. నువ్వు చెప్తే పక్కా వింటాడు. నేనా? అవును డాక్టర్ అమ్మ, మీరంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం. మీరు ఒకసారి చెప్పారనుకో ఖచ్చితంగా వినేస్తాడు. అయినా నేనెలా చెప్తాను? మీరు చెప్పాలి డాక్టర్, ఎందుకంటే మీరు మా అన్నయ్యని లవ్ చేస్తున్నారు కదా. సరే డాక్టర్ అమ్మ, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఏంట్రా బాబు మన తాగపోతే చచ్చిపోయేలా ఉన్నాడు వీడు. సరే తెస్తా నాకు. ఎరా అవునా? హాయ్ డాక్టర్ అమ్మా. హే గనా ఇలారా. రేపు ఖాళీయేనా? నేను ఎప్పుడూ ఖాళీయే. అయితే రేపు కలుద్దాం. సరే. ఓకే బాయ్. ఓకే బాయ్. పర్సనల్గా కలవాలందంటే ఈరోజు నాకు ప్రపోజ్ చేసేద్ది. వచ్చేసింది. హాయ్. హాయ్. గన నేను ఒకటి అడుగుతాను, ఏమనుకోకు. పర్లేదు అడుగు. ప్రతి మనిషి జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి. మరి నీ లక్ష్యం ఏమిటి? అదే నీ గోల్ ఏంటి? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఏం చేయడం అంటే, ఇప్పుడు నేను చాలా కష్టపడి చదివి డాక్టర్ అయ్యాను. నీ చెల్లి కూడా ఇప్పటి నుంచే డాక్టర్ అవ్వాలని చెప్తుంది. అది తన లక్ష్యం. ఇప్పుడు నా లక్ష్యం ఏంటి? ఏ మర్చిపోయావా? నీ చెల్లిని డాక్టర్ చదివిస్తానన్నావు. ఇప్పుడు తను చిన్నపిల్ల, నువ్వు భరించగలవు. పెద్దయ్యాక నీ సంపాదన తనకు సరిపోతుందా? తన లక్ష్యం నెరవేరుతుందా? నువ్వే ఆలోచించుగనా. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ మంచి చేయాలని, మంచిగా ఉండాలని అనుకునే వాళ్ళకి లక్ష్యం అనేది ఏర్పడుతుంది. మంచి చేయాలని ఆలోచన లేనివాడు ఎప్పటికీ పైకి రాడు. నువ్వు మొన్న ఒక మనిషి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఆ మనిషిని బ్రతికించాలనుకున్నావే, అదే నీలో ఉన్న మంచితనం. ఆ మంచితనం ఒక ప్రాణాన్ని కాపాడింది. అతన్ని నమ్ముకుని బతుకుతున్న కుటుంబాన్ని రోడ్డున పడకుండా నిలబెట్టింది. ఇలా అల్లరి చిల్లరగా తిరగడం వల్లే నీలో ఉన్న మంచితనం మరుగున పడిపోతుంది. నీ లక్ష్యం నెరవేరకుండా పోతుంది. అవును, నువ్వు చెప్తే నాకు నిజమే అనిపిస్తుంది. కానిగిని అనుకుగనా. ఏది రాదు అనుకోవడం చేతకానితనం. ఏదైనా చేయగలను అనుకోవడం వివేకం. వివేకంతో ఆలోచించుగనా. మనిషి ఎదగాలి అంటే మార్పు రావాలి. ఆ మార్పుని మనం మంచిగా ఉపయోగించుకోగలిగితే మనం అనుకుని నెరవేరుతుంది. నువ్వు మారుతావు, ఏదైనా చేయగలుగుతావు అని నేను నమ్ముతున్నా. తర్వాత నీ ఇష్టం. వెళ్ళొస్తాను గనా. నువ్వు మారుతావు, ఏదైనా చేయగలుగుతావు అని నేను నమ్ముతున్నా. ఆ ఒక్క మాటతో వెన్నెల నాలో ఉన్న మరో మనిషిని నాకు పరిచయం చేసింది. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి సార్? వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. మీకు దండం పెడతానని వదిలేయండి. రేయ్, మీరు వాడుకొని డబ్బులు కూడా ఇవ్వని ఆ వేశ్య చచ్చింది. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? అది చస్తూ మీ అందరి పేర్లు రాసింది. అందులో ఉన్నది మొదటి పేరు నీదే. నా ఏంట్రా పేరా? షాక్ అయ్యావా? మేము దాన్ని వాడుకున్నది నిజమే, కానీ దాని హత్యకు మాకు ఏ సంబంధం లేదు సార్. ఏరా, ఇప్పటి వరకు వాళ్ళు ఎవరో తెలియదన్నావు, ఇప్పుడు మేమంటున్నావు. ఇప్పుడు ఎలా తెలిసింది? రే, నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. వాళ్ళు ఎక్కడుంటారో చెప్తే నీకు ఈ కేసుకు ఏ సంబంధం లేకుండా చేస్తా. లేదంటే నిన్ను అరెస్ట్ చేసి లోపలేసి కుమ్మేస్తా. సార్ చెప్పేస్తాను సార్, కానీ నన్ను మాత్రం వదిలేయండి.
ఇది సార్ జరిగింది. నేను చెప్పినట్టు మాత్రం వాళ్ళకి చెప్పకండి సార్, ప్లీజ్ సార్. ఓకే ఓకే, నేను చెప్పనులే. వెన్నెలా చెప్పినట్టుగా నేను మారుదాం అనుకున్నాను. అందుకే నిజాన్ని కానిస్టేబుల్ పుల్లయ్యకి చెప్పేశాను. కానిస్టేబుల్ పుల్లయ్యకి నేను చెప్పిన విషయం నా స్నేహితులకి ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. తాగడానికి డబ్బులు లేవు, ఏమన్నా సెట్ చేసుకోవాలరా. రే నాకు ఫుల్, నాకు పెట్టి సిగరెట్లు. ఏం లేదురా. ఎరా డాక్టర్ ఆలోచిస్తున్నావా? రే దోబా, రే ఆగరా. అయినా మన అందరం పార్టీ చేసుకుని చాలా రోజులైంది. ఎవడన్నా దొరికితే వాయించేద్దాం. అవునరా, తాగి చాలా రోజులైంది. అయినా ఇవన్నీ జరగడానికి ముందు మన దగ్గర పైసలు ఉండాలి కదరా. పదండి. లేదురా, నేను రాను. అదేంటి రాకపోవడం ఏంట్రా? ఏమైందిరా? అవునరా, మీరన్నది నేను అన్నదే నిజం. ఈ రోజు నుంచి అన్నీ బంద్. ఏం మాట్లాడుతున్నావురా సాలేగా? ఈ రోజు నుంచి ఇవన్నీ మానేయాలనుకుంటున్నాను. మీరు కూడా నన్ను కలవకండి రా. బాయ్. వాడిని వదిలేండి. సాలేగే పదండ్రా పోదాం. ఏంట్రా వాడు ఇలా మారిపోయాడు? అబ్బా అసలు మేము ఏం తప్పు చేసాం? మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? చెప్పరా చెప్పు. అలా చూస్తావేంట్రా? చెప్పు చెప్పు. అన్నీ కొట్టి పారిపోతారా? ఎంత ధైర్యం నీకు? జుట్టేంట్రా గడ్డిలాగా? చెప్పరా చెప్పరా చెప్పు. ట్రాన్స్ఫర్ ఏముంది, నా పగ తిరిగిరా. ఆ గణగాడు చెప్పకపోయింటే నాకు తెలిసేదే కదరా. గణగాడు చెప్పాడు రా. ఎరా సీనిగే, ఇంటికి వెళ్ళకుండా ఎక్కడ కథలు పడుతున్నావేంటి? అదేం లేదన్యా. ఏం లేదా? ఎరా ఇంటికి వెళ్ళలేదంట, అమ్మ అడుగుతుంది. ఈ టైంలో ఏంట్రా ఈ పత్యాపారాలు? అన్నా అది ఒక అమ్మాయిని ఇష్టపడ్డానన్న. అంతవరకు వచ్చిందా? చెప్పరా. అది నన్ను మోసం చేసి ఇంకొకరితో ఫోన్ మాట్లాడాలి. ఆపు, నాకు అర్థమైంది. ఆ బీరెలా ఇచ్చి నువ్వు ఇంటికి. సరే అన్న, ఇదిగో. పో. రే అన్న, నేను వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చావనుకో దిగిపోద్ది. పాత కక్షలన్నీ మైండ్ లో పెట్టుకుని చిత్త కొట్టేశారా. అమ్మా వదిలేదే లేదురా నా కొడుకుని.
ఇంతకాలం నుంచి ఒక్కడంటే ఒక్క పోలీసుడు కూడా మనమే చేయలేదు. అలాంటిది ఈరోజు ఆ గనగడు వల్ల అబ్బా. అవునరా, ఈ నొప్పులను తగ్గాలంటే మందేయాలరా. ముక్కంతా పగలలేంగారా పోలీసుడు. అమ్మా, ఎప్పుడైనా దూరంగా ఉండే శత్రువు పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే మిత్రుడు చాలా ప్రమాదకరం. అన్ని అస్సలు వదలకూడదురా. అవును, చంపేద్దాం. అవునరా, చంపేయాలరా సాలేగాన్ని. మన ఈ పరిస్థితులకు కారణం ఆ ఘనాగడే. ఆ లంజా కొడుకుని సమయం చూసి లేపేద్దాను నా కొడుకుని. ఒరే రాజు, కూల్ డబ్బులు ఎత్తున్నాడు, తెచ్చుకో. సరే సరే సరే. నీవెన్ని రోజులు? ఏరా రాజు, అయ్యా నువ్వెన్ని రోజులు? వారం రోజులు అయ్యా. ఒరేయ్, వారం రోజులు మొత్తం నువ్వు ఇలా పనిచేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుందిరా? మీ ఆవిడ కూడా పని లేకొస్తే మీ ఇద్దరు కలిసి సంపాదించుకోవచ్చు కదరా. అయ్యా అలా కాదండి అయ్యా, నా పిల్లానికి మాటిచ్చానయ్యా, ఏ కష్టం రాకుండా చూసుకుంటానని. ఎంత కష్టం వచ్చినా భరిస్తానయ్యా, అది నన్ను బాగా చూసుకుంటే చాలు. అబ్బా, నీకు పెళ్ళామంటే చాలా ప్రేమరా. సరే సర్లే, ఇగో డబ్బులు. వస్తానయ్యా. సరే, వీడి లాంటి భర్త దొరకడం ఆమె చేసుకున్న అదృష్టం. ఎరా రాజు, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఏమైందిరా నీకు? మనసు బాగాలేదు గనా. మనసు బాగోలేదా? అవును గనా. ఏమైందిరా నీకు? చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోతావా? అవును గనా, నేను చచ్చిపోతా, బ్రతకాలని లేదు. అసలు ఏం జరిగింది చెప్పరా? ఎరా రాజు, ఏంటి మంచి ఆనందంగా ఉన్నావు? కూల్ డబ్బులు అన్నీయా? అందినాయి. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? మావిడకు చేపలంటే ఇష్టం కదా, తీసుకెళ్తున్నా. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు. సరే సరే రాంబాబు. రే బుడ్డడా, మీ తాతేడి? లేడు. ఇస్త్రీకి మావిడ పింక్ కలర్ చీర ఇచ్చిందంట. ఏ కలర్? పింక్ పింక్. ఇదిగో. ఇదే ఇదే. గల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఇదేంటి తలిపేసింది? వద్దులే, పిల్లలు పడుకొని ఉంటారు. ఈ కొత్త చెప్పులు ఎవరు ఇక్కడ ఉన్నాయి? తొందరగా కానీ. అయిపోయిందిలే. ఒరే రెడ్డి, తొందరగా ప్యాంట్ వేసుకో, మా ఆయన వచ్చేస్తాడు. ఎంత బాగా చూసుకున్నదండి. అదే నా ఆరో ప్రాణం అనుకుంటాను, కానీ అది ఇంత మోసం చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు బ్రతకాలని లేదు కన్నా, నేను చచ్చిపోతా. రే రే, బాధపడకరా. నువ్వు చెప్పింది నాకు అర్థమైందిరా. ఒక పని చేయి, నువ్వు దాన్ని చూసిన సంగతి నువ్వు దానికి చెప్పలేదు కాబట్టి లేదు. నువ్వు సైలెంట్గా ఇలాగే ఏడ్చుకుంటూ కాకుండా నార్మల్గా ఇంటికి వెళ్ళిపో. వద్దొద్దు, రేపు పొద్దున్నెళ్ళు. ఇక మిగిలింది నేను సెట్ చేస్తా. వెళ్ళు. సరేగానా.
ఇలాంటి లప్పం పనులు చేసే ఒక్కొక్కదాన్ని కోసి కారం పెట్టాలా? పెట్టేద్దాం, పద్ధతిగా పెడదాం. వస్తున్నా, ఆగండి. ఓహో గానా, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. అవును, వెళ్తున్నాను. నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. ఇల్లు చూసుకుంటే సరిపోతుందా? ఒక ఆడదానిగా నాకు కొన్ని కోరికలు ఉంటాయి. అవి ఎలాగో మా ఆయన తీర్చలేడు. తుక్కపెట్టలేని మొగుడు మగాడు నాకెందుకు? అందుకే బయటకు వెళ్తున్నా. చూడు, భర్త సంతోషపెట్టలేదని వెళ్ళిపోతే ఈ ప్రపంచంలో భార్యాభర్తల బంధానికి విలువే లేదు. పని కోసం బయటికి వెళ్ళిన భర్త రెక్కలు ముక్కలు చేసుకొని నీ కోసం నీ పిల్లల కోసం మాత్రమే ఆలోచిస్తాడు. కష్టం వచ్చినప్పుడు గుండెల్లో పెట్టుకోవాలి, అదే సంతోషం వచ్చినప్పుడు ఇద్దరూ పంచుకోవాలి. అదే భార్యాభర్తల బంధం. ఈరోజు నువ్వు ఆలోచన లేకుండా చేసే చిన్న పనే బయట నీకు ఒక ముద్రేస్తుంది. భర్తతో ఉండి సంసారిలా ఉంటావో లేదా బయటికి వెళ్ళి మారుతావో ఇంకా నీ ఇష్టం. కొట్టండి రా నా కొడుకుని, రేయ్ కొట్టండి రా. ముందే డబ్బులు తీసుకోండి రా. డబ్బులు తీరా. డబ్బులు వచ్చినాయిరా. రేయ్, ఏది ఏమైనా సరే మనకు అన్యాయం చేసిన కనగడికి ఈరోజు స్పాట్ పెట్టేయాల్సిందే. అవునరా, నా ఒళ్ళంతా మండిపోతుంది. ఈరోజు వాడి సంగతి తేల్చాల్సిందే. నేనెళ్ళి వాడిని తీసుకొస్తాను, తర్వాత వాడంతి చూద్దాం. వద్దు, మనమందరం కలిసి వెళ్దాం. దొరికిన చోటనే ఏసేయంగా నా కొడుకుని. పదండ్రా, ఈరోజు పదండి. ఈరోజు మీ స్కూల్లో ప్రోగ్రామ్ బాగా జరిగిందా? బాగా జరిగింది. అందరు నా డ్రెస్సే బాగుందన్న. నెక్స్ట్ వీక్ మా స్కూల్లో కూడా ఉంది. అయ్యో, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బుక్ మర్చిపోయాను. నేను వెళ్ళి తెచ్చుకుంటాను, నువ్వు నడుస్తూ ఉండు. సరే, త్వరగా రా. కనగడు అక్కడే. ఏమో నాకు తెలీదు. తెలీదా? రేయ్, ఆడపిల్లని అలా కాదురా హ్యాండిల్ చేయాల్సింది. దీన్ని రే పట్టుకోండి రా. రే పట్టుకోండి రా, దాన్ని పట్టుకోండి రా. ఏ ఆగవే. ఏ ఆగవే. అన్నా, ఇది చచ్చిపోయిందన్నా. దీన్ని అన్న ఎక్కడున్నాడు చెప్పకుండా సచ్చిందిరా.
తవ్వింది చాలు, పాతి పెట్టండి రా. చంపేశారు మేడం నా కొడుకులు. వాట్? చంపేశారా? కానీ అది నీకెలా తెలుసు? చిట్టి కనపడట్లేదని అన్ని చోట్ల వెతికాను. ఒకరోజు చిట్టి ఫ్రెండ్ సిరి నా దగ్గరికి వచ్చింది. అన్నయ్య. ఏంటమ్మా? అన్నయ్య, చిట్టి గురించి నీకు చెప్పాలన్నయ్య. మేము స్కూల్ నుంచి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే చిట్టి చిట్టి అంతే అన్నయ్య. అక్కడి నుంచి పరిగెత్తుకుని పారిపోయి వెళ్ళిపోయాను. నాకు చాలా భయం వేసింది అన్నయ్య వాళ్ళని చూసి. ఇన్ని రోజులు నా పక్కనే తిరిగి నా చెల్లినే చంపిన నా కొడుకుల గురించి అప్పుడే నాకు తెలిసింది. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వాళ్ళని చంపేయడానికి బయలుదేరాను. అరే మామ, మొత్తానికి మనందరం గనగాని చెల్లిని చంపేశాం కదరా. నాకెందుకో వాడేదో చేస్తాడని భయమేస్తుంది మామ. రే, వాడికేంట్రా భయపడేది? పిల్ల బచ్చగాడు. ఇలాంటివి ఎన్నో చేశా. కనుక వస్తే చంపి పడేస్తాను నా కొడుకుని. వచ్చేసాడన్నా. ఏసేంట్రా నా కొడుకుని. అరా నా కొడక్క, వస్తున్నా, ఆగండ్రా. రే, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండ్రా, గట్టిగా పట్టుకోండ్రా కొడుకు. మీ చెల్లి చాలా అదృష్టవంతురాలు రా. మాకు సుఖం ఇచ్చింది, చచ్చింది. యా రేయ్, నా చెల్లినే చంపుతారా లంచ కొడకలారా? చంపేస్తాను. బస్తీ నుంచి దూరంగా వచ్చి ఫోన్ మాట్లాడుతాను. ఇంకేంటి, ఒక నిమిషం ఆగు, మళ్ళీ చేస్తాం. నా బండి ఏంటి ఇక్కడ ఉంది? అమ్మో, గన్న ఎవరితోనో గొడవ పడుతుంది. అన్నా, ఎవరు వస్తున్నారన్నా? పారిపోతాం.
గణ గణ ఏమైంది గణ 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 ఏమైంది? ఆ రోజు చంపేద్దును మేడం, కానీ మిస్ అయ్యారు నా కొడుకులు. మిస్ అయ్యారా? కానీ నీ దగ్గర గన్ ఉందిగా. నేను రావడం కొంచెం లేట్ అవుతే ఏం జరిగిందో తెలుసా గనా నీకు? చచ్చుండేవాణ్ణి లేదా చంపేసేవాణ్ణి. అలా నా చెల్లిని చంపేశారు వెన్నెల. వాళ్ళలో ఒక్కడిని కూడా వదలను. వాళ్ళు నిన్ను కూడా బ్రతికినవారు గన్నా. మనం వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ పెడదాం. నాకు ఈ పోలీసుల మీద నమ్మకం లేదు వెన్నెల. నేను మాట్లాడతాను. వెన్నెల, నాకు సాయం చేస్తావా? నాకు 1 lakh కావాలి. 1 lakh? ఎందుకు? ఇప్పటిదాకా నాకు కావాల్సింది బెదిరించైనా లాక్కున్నా కొట్టైనా తీసుకున్నా, కానీ మొట్టమొదటిసారి నోరు తెరిచి అడుగుతున్నా. నాకు ఇస్తావా ఇవ్వవా? సరే ఇస్తాలే గనా. థ్యాంక్ యూ. నువ్వు బయటకు ఎక్కడికి వెళ్ళకు, రెస్ట్ తీసుకో. ఈ చేతుకున్న బ్యాండ్ 2 days వరకు తీయకు. ఏదైనా అవసరం అంటే కాల్ చేయగానా, నేను వస్తాను. వెన్నెల ఇచ్చిన డబ్బుతో గన్ను కొనడానికి బయలుదేరా. కరీం బాయ్, कौन है? పేరు గన, కావాల్సింది గన్. पैसे? రెడీ బాయ్, ले लो. रुको, मैं भी आता. ठीक है भाई. खुदाफिज भाई. खुदाफिज. గన్ నా చేతికి రాగానే నా కొడుకుల్ని వెతకడం మొదలుపెట్టాను. గన్ రాగానే ఫస్ట్ బోని అయింది ఆ సిమ్ గార్డ్తోనే. వద్దు, నన్ను వదిలే. తర్వాత పెద్ద కష్టపడకుండానే అన్వర్ గారు దొరికాడు, చచ్చాడు. గల్లీలో గంజాయి కొడుతూ ఆ గురువుగారు దొరికేశాడు, వాడిని కూడా వేసేసా. కానీ వెనకాల ఎవడొస్తున్నాడో చూసుకోలేదు, అప్పుడే మీకు దొరికేశా. అసలైనోడు మీ ఫోన్లో చూపించిన దోబాగాడు, ఆడొక్కడే తప్పించుకున్నాడు. నా చెల్లిని చంపిన నా కొడుకుని చంపకుండా నా పగ తీరదు మేడం. ఎక్కడున్నాడు వాడు? వాడి గురించి మీకు తెలిసిందంటే నా గురించి కూడా పూర్తిగా మీకు తెలిసే ఉంటుంది. నీ కథలో ఉన్న డాక్టర్ వెన్నెల ఎవరో తెలుసా? నీకు తెలియకుండా నీ కథలోకి నేను ఎప్పుడో ఎంట్రీ ఇచ్చాను గానా. నేను కేసు ఇంట్రాగేషన్ చేస్తున్నా. 2 మైనర్లపై అత్యాచారం చేసి 2 చంపేశాడు. దానికోసం ఇంట్రాగేషన్ చేస్తుంటే మాకు తెలిసిందేంటంటే వాడు మీ ఏరియా వాడే, మీ బ్యాచ్లో ఒకడని తెలిసింది. వాడెవడో కనిపెట్టడానికి మా కానిస్టేబుల్ పుల్లయ్యను మీ ఏరియాకి పంపించాను. గుడ్ మార్నింగ్ మేడం. పుల్లయ్య, నువ్వు ఆ ఏరియాకి వెళ్ళి వాడిని పూర్తిగా అబ్జర్వ్ చేయి. ఓకే మేడం. పుల్లయ్య, వాడెక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాడి పేరు దూబా, మీ 4 ఒకడు. మైనర్ గర్ల్స్ని ట్రాప్ చేసి వాళ్ళని రేప్ చేసి చంపుతూ ఉంటాడు. సడన్గా ఒకరోజు వెన్నెల కాల్ చేసింది.
మీ చెల్లికి జరిగిన సంఘటన అంతా నాకు చెప్పుకుంటూ వచ్చింది. చిన్న పిల్లని అలా చేశారు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వే నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్. ఇప్పటి వరకు నిన్నేమీ అడగలేదు ధరణి. నాకు నీతో చెప్పడం తప్ప ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక నువ్వే హెల్ప్ చేయాలి ప్లీజ్. ఓకే, న్యాయం ఇటుంటే అట్టే చేద్దాం. ఆ టైంలోనే దోబాగాడు గురించి నీ గురించి నాకు తెలిసింది. దోబాగాడు మీ ఏరియా నుంచి వేరే ఏరియాకి వెళ్ళడం తెలిసింది. అప్పుడే వాడిని పట్టుకున్నాం. వాడి కథకి క్లైమాక్స్ ఇద్దామని ఫిక్స్ అయ్యాం. వెంకట్, ఇప్పుడు వీడితో ఒక మూవీ డైరెక్ట్ చేద్దాం, తీసుకుని పదా. అరే దోబా, కంగారు పడకు, ఈ కథలో నువ్వే హీరో. వీడి మీద మనం కేసే ఫైల్ చేయలేదు కదా వెంకట్? ఓకే మేడం. వా, నా చేతిలో చావాల్సిన వాడు నీ చేతిలో చచ్చాడు. థ్యాంక్ యూ మేడం. మీ రూపంలో నా చెల్లె చంపింది అనుకుంటాను. ఆ దోబాగాడు బతుకుంటే నా చెల్లి లాంటి చెల్లెళ్ళు ఇంకెందరో బలైపోయేవాళ్ళు మేడం. 100 కొడితే వదిలేసే పోలీసుల గురించి చాలానే విన్నాను, కానీ అన్యాయం జరుగుతుంటే అడ్డంగా నిలబడిపోయి న్యాయం కోసం పోరాడే పోలీసుని మిమ్మల్నే చూస్తున్నాను మేడం. పగ తీరింది మేడం, ఇక మీ ఇష్టం. మీరు వేసే శిక్షకి నేను సిద్ధం. చూద్దాం, న్యాయం ఎటుంటే అట్టే చేద్దాం. మేడం, ఇప్పుడు ఏం చేద్దాం? వాణ్ణా వదిలే. అదేంటి మేడం, హత్యలు చేసిన అలా ఎలా వదిలేస్తాం? హత్యలా? ఎవడు చేశాడు? అదేంటి మేడం, ఆ 3 మర్డర్లు చేశానని ఆడే ఒప్పుకున్నాడు కదా. అదేమన్నా దీపావళి కన్నా ఎవడ పడితే వాడు కాల్చుకోవడానికి. రామారావు, పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి కాల్చడానికి వాడేం షూటర్ కాదు, గల్లీలో తిరిగే ఒక సాలెగాడు. అంటే మేడం, ఈ హత్యలు చేసింది కాల్చింది వాడే, కానీ వాళ్ళకి తగిలిన బుల్లెట్స్ వాడివి కాదు. అంటే ఆ బుల్లెట్స్ ఎవరివి? ఎన్కౌంటర్స్ అంటే వాడికి ఆట, ట్రాన్స్ఫర్స్ అంటే వాడికి సరదా. లేజీగా కనిపించే క్రేజీ పర్సన్ మై ఫ్రెండ్. సార్, మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి. హాయ్ బేబీ, మై క్లాస్మేట్, మై ఫ్రెండ్. హౌ ఆర్ యూ? యా ఫైన్. ఏంటి రమ్మన్నావు? సాయమా న్యాయమా? సాయంతో కూడిన న్యాయం. కేసులో న్యాయం ఉంది రుద్ర, అందుకే మనం సాయం చేయాలి. చేద్దాం, న్యాయం ఎటుంటే అదే చేద్దాం. ఓకే బాయ్. ఈ కేసులో అసలైన హీరో మీ రుద్ర. గనాగడ్ టార్గెట్ చేసిన ప్రతిసారి రుద్రనే షూట్ చేశాడు.
సైలెంట్గా అన్నోన్ పర్సన్ మీదకి ఈ కేసు డైవర్ట్ చేశాడు. అనుకున్న టార్గెట్ పూర్తయ్యాక ఘనాని అరెస్ట్ చేశాడు. అంటే ఇవన్నీ చేసింది రుద్ర సారా? రుద్ర స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే పోలీస్ కాదు. వా సూపర్ మేడం. ఇప్పుడు ఘన తప్పొప్పుకుంటాడు, జైలుకి వెళ్తాడు, బెయిల్ మీద బయటకొస్తాడు. నువ్వు లైట్ తీసుకో. ఓకే మేడం. అన్నయ్య అన్నయ్య అన్నం తిందు లేవు. ఇలా ఆకలితో పడుకుంటే ఎలా అన్నయ్య? నీ ఆరోగ్యం ఏమైపోతుంది? అన్నయ్య అన్నయ్య చిట్టి అసలు ఏం జరిగిందంటే, ఏ సిరి ఏమైంది? చిన్ని రేయ్ తవ్వింది చాలు, పాతి పెట్టండి రా. రేయ్ పోలీసులు వస్తున్నారా? పదండ్రా పదం. చిన్ని 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 ఇంకా ప్రాణంతోనే ఉంది. థ్యాంక్స్ వెన్నెలా. ఇన్నాళ్ళ నువ్వు చెడ్డ స్నేహితులతో తిరిగినా నువ్వు మంచిగా మారాలన్న ఆలోచనే నీ చెల్లిని కాపాడింది. రాముడిని నమ్మిన విభీషణుడు రాజయ్యాడు, ద్వేషించిన రావణుడు అంతమయ్యాడు. ప్రతి మనిషి మారడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. బహుశా నిన్ను మార్చడానికి చివరి అవకాశంగా నీ చెల్లిని బ్రతికించుంటాడు. ఇప్పటికైనా నువ్వు మారి ఈ సమాజంలో మంచి మనిషిగా ఉంటావని ఆశిస్తున్నాను. థ్యాంక్స్. ఈ దునియా ఎవ్వరిని ఒంటరిగా వదలదు. ఏదో ఒక బంధాన్ని మనకి తగిలిస్తూనే ఉంటుంది. ఈ రోజులో వెన్నెల లాంటి బంధాలు చాలా తక్కువగా పరిచయం అవుతూ ఉంటాయి. కానీ సాలేగా లాంటి క్యారెక్టర్స్ అడుగడుగునా తగులుతూనే ఉంటాయి. ఆడపిల్లను కాపాడుకోవడం మన సాంప్రదాయం. ఇది నిలబడాలంటే నువ్వు ఒక్కడవే మంచిగా ఉంటే సరిపోదు, నీ చుట్టుపక్క వాళ్ళందరూ మంచి వాళ్ళే అయి ఉండాలి. ఇంట్లో ఆడపిల్ల ఉంది అనే బాధ్యత లేకుండా చెత్త పరిచయాలు చేసే పోరంబోకులందరికీ చిత్రం అంకితం ఇస్తూ మీ విజయ్ ఎర్రంశెట్టి. హాట్ నాయం పెట్టుంటే
అటే చేస్తాం. అదే మా సిద్ధాంతం. మీరు ఈ కథ మొదలు పెట్టక ముందు మాకు ఏమీ అవ్వదన్నారు సార్. అసలు మీ అందరి వెనుక ఎవరున్నారు సార్? అది తెలుసుకుందామని వెళ్ళిన నేను కానిస్టేబుల్గా ఉండే నేను ఎస్ఐ అయ్యా. ఇదంతా నీకు తెలియాలంటే ఇంకా నీకు చాలా కథలు తెలియాలి. ఇవన్నీ కథలు తెలియాలంటే ముందు ఒకటి కథ తెలియాలి. క్యూఆర్ కోడ్ దగ్గరకు వచ్చారంటేనే అర్థమవుతుంది మీరు టీంకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి మరొక రాజమౌళి, మరొక త్రివిక్రమ్, మరొక సుకుమార్ రావాలంటే మీరిచ్చే ఫైనాన్షియల్ సపోర్టే చాలా కీలకం. మీరిచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల ఇలాంటి టీమ్స్ ఎన్నో సినిమాలు చేస్తారు. ఎన్నో కొత్త కొత్త సినిమాలు ఇండస్ట్రీకి వస్తాయి. కొత్త నీరు సినిమా ఇండస్ట్రీకి వస్తుంది. కొత్త కొత్త సినిమాలు సినిమా ఇండస్ట్రీకి వస్తాయి. చిన్న సినిమాని కాపాడండి. చిన్న సినిమాని మీరే కాపాడగలరు. మీరే ప్రేక్షక దేవుళ్ళే సినిమా ఇండస్ట్రీని కాపాడగలరు. అందువల్లే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చాం. ఆదరించండి, ఆశీర్వదించండి. ఈ టీంని సపోర్ట్ చేస్తూ ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటూ సినిమాలు చేయడానికి మీ సపోర్టే వాళ్ళ కీలకం. జై హింద్. మీ వారణాసి సూర్య.